నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా టైమ్స్. నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వల్లభనేని వంశీ మీడియా ముఖంగా ఉద్ఘాటించిన మాజీ మంత్రి ప్రతిపాటి. కోటప్పకొండ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి. దేవాదాయ శాఖ మంత్రితో జరిగిన సమీక్షా సమావేశంలో వెల్లడించిన ప్రతిపాటి. సస్పెండ్ అయిన చిలకలూరిపేట మండల ఎంఈఓ 1 లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన ఉన్నతాధికారులు. ఘనంగా జరిగిన విద్యుత్ 1104 కార్మిక సంఘం సిల్వర్ జూబ్లీ వారోత్సవాలు. ముఖ్య అతిథులుగా పాల్గొని జెండావిష్కరణ చేసిన గుంటూరు 2 టౌన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ రమేష్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు ఎప్పుడా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వంశీ అన్నారు. వంశీని ఒక మనిషా, పశువా, మృగమా అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని, ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబు, లోకేష్ మీద మాట్లాడిన భాష మీద సభ్య సమాజం వంశీకి ఏ శిక్ష వేసినా ప్రజలు ఆమోదింపు చేస్తారని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వల్లభనేని అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వల్లభనేని అరెస్టు ఈరోజు రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక క్రిమినల్ని, ఒక నేరగాడిని అరెస్టు చేసినందుకు ఈరోజు ప్రజలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సత్యవర్ధన్ గతంలో తల్లి లాంటి పార్టీ మీద దాడి చేసినప్పుడు, తల్లి లాంటి పార్టీ మీద విధ్వంసం చేసినప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి ఆ కంప్లైంట్ విత్డ్రాయల్ చేయించినటువంటి ఒక క్రిమినల్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ. ఆ విధంగా సత్యవర్ధన్ కుటుంబాన్ని బెదిరించి కంప్లైంట్ విత్డ్రా చేయించాడు. అనేక నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ ఒక మనిషి అయి ఉంటే అనేక కేసులు ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఇటువంటి సత్యవర్ధన్ లాంటి వాళ్ళని బెదిరించి కంప్లైంట్ విత్డ్రాయల్ చేయించడం ఏంటి? ఒక మనిషా, ఒక పశువా, ఒక మృగమా అని ఈరోజు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. తల్లి లాంటి పార్టీ మీద విధ్వంసం చేశారు, పార్టీ ఆఫీస్ మీద. ఎన్టీఆర్ కుమార్తె, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వర్ గారి మీద కంప్లైంట్ చేయటం అనేటువంటిది ఇక వంశీని ఎంత మాట్లాడినా కూడా తక్కువే. అటువంటి దుర్మార్గుడు వల్లభనేని వంశీ. ఎన్టీఆర్ కుటుంబం మీద కానీ, చంద్రబాబు గారి మీద కానీ, లోకేష్ బాబు గారి మీద కానీ మాట్లాడినటువంటి చెత్త భాషని సభ్య సమాజం ఏ శిక్ష విధించినా కూడా ఈరోజు ప్రజలు ఆమోదించేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. అటువంటి దుర్మార్గుడికి ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ విధంగా న్యాయస్థానం శిక్షించాలి, ఇటువంటి వాడు సభ్య సమాజంలో ఉండొచ్చునా ఉండకూడదా అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే కాదు, ఇంకా అనేక కేసులు ఉన్నాయి. ఒక క్రిమినల్ నేరం చేస్తే మూడో వాడికి తెలియకుండా ఏ విధంగా నేరం చేయగలడో వల్లభనేని వంశీకి తెలిసినంత ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. అటువంటి నేరగాడిని ఈరోజు అరెస్టు చేయటం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈ రోజని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి నేరగాళ్లకు అడ్డా అయినటువంటి వైసీపీ పార్టీ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల కొంతమంది వాళ్ళ అధినాయకుడు ఇచ్చిన ప్రోత్సాహమా, లేకపోతే మేము 30 ఏళ్ళు ఉంటాం, ఎరగబడుస్తాం, రేపు వస్తే సించేస్తాం, పొడిచేస్తామని మాట్లాడుతున్నారు. అంటే ఏ విధంగా అల్లర్లు సృష్టించాలి, ఏ విధంగా ఫ్రాక్షనిజాన్ని పురికొల్పాలి అనేటువంటిది వాళ్ళ నాయకుడు వీళ్ళకి ప్రోత్సహించినట్టు కనపడుతూ ఉంది, రెచ్చగొట్టినట్టు కనపడుతూ ఉంది. ఎందుకంటే దేనికి పనికిరాని వాళ్ళు కూడా కోతలు కోస్తూ ఉన్నారు. సమాజం వెలేసిన వాళ్ళు కోతలు కోస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి నాయకులు ఆ పార్టీలో ఉండబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చరిత్రలో ఎన్నడూ లేనంత మెజార్టీ ఇచ్చారు.
కాబట్టి ఇప్పుడైనా వైసీపీ నాయకులు ఎవరైతే తప్పులు చేశారో, అవినీతికి పాల్పడ్డారో, అక్రమ కేసులు పెట్టారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారో, వాళ్ళందరికీ లోకేష్ బాబు గారు ఆనాడు ఏదైతే చెప్పారో ఈరోజు చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. తప్పు చేసిన వాళ్ళు సమాజంలో బయట తిరుగుతూ ఉంటే సమాజానికి ప్రమాదం. దోపిడీకి పాల్పడిన వాళ్ళు, అధికారం ఉందని ఏదైనా మీకు సాధ్యం అనుకొని విర్రవీగినటువంటి వాళ్ళకి చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది ఈనాడు. అదే ఈనాడు జరిగింది. ఇంతటితోటి ఆగల ఇంకా ఉన్నారు. అరాచకాలు చేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు, వేధింపులు గురి చేసిన వాళ్ళు, ప్రజలాస్తులు కాజేసిన వాళ్ళు, ప్రభుత్వ సొమ్మును దోచేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. అటువంటి వాళ్ళందరి భరతం ఈ కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారంగా శిక్షిస్తుంది. దానిలో భాగమే ఈ వల్లభనేని వంశీ అరెస్టు. ఈరోజు రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నటువంటి రోజు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. మహాశివరాత్రి పండుగ రోజు కోటప్పకొండలో జరిగే ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడం కోసం సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని పలు సూచనలు, సలహాలు చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు అరవింద్ బాబు, భాష్యం ప్రవీణ్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండల MUO1ని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత సోమవారం ఓ ఉపాధ్యాయుడి వద్ద నుంచి 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏపీసీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో MUO లక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ 1104 కార్మిక సంఘం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం సిల్వర్ జూబ్లీ వారోత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా చిలకలూరిపేట సబ్ డివిజన్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా గుంటూరు 2 టౌన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ CH రమేష్ పాల్గొనగా, అతిథులుగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అశోక్ కుమార్, CRDA కార్యవర్గ సభ్యులు నరసింహారావు, అసిస్టెంట్ ఇంజనీర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను కంపెనీ మేనేజ్మెంట్కు తెలియజేసి పరిష్కార దిశలో 1104 యూనియన్ ముందుంటుందని, JLMల సమస్యలు కూడా మేనేజ్మెంట్ వారి దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేలా చేస్తున్నామని అతిథులు తెలిపారు. తోడ్పాటు అందించిన కార్మిక నాయకులకు, అధికారులకు అభినందనలు తెలిపారు. మున్ముందు ఇలానే అందరి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట సబ్ డివిజన్, గుంటూరు రూరల్ సబ్ డివిజన్ విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలంలోని జాలాది, జగ్గాపురం గ్రామాలలో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వనరుల కేంద్రం నుండి DDA M శివకుమారి, నరసరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు P మస్తానమ్మ, ఎడ్లపాడు మండల వ్యవసాయాధికారి CH సరిత పాల్గొని రైతులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. ఇందులో భాగంగా జిల్లా వనరుల కేంద్రం DDA శివకుమారి మాట్లాడుతూ గ్రామంలో సాగు చేస్తున్న శనగ, మొక్కజొన్న పైర్లను పరిశీలించినట్టు తెలిపారు. శనగ పైరులో 45 నుంచి 50 రోజులు ఉన్న శనగ పైరుకు బెట్టు పరిస్థితులు ఉన్నందున రైతులు తేలికపాటి నీటి తడుపులను లేదా స్ప్రింక్లర్ల సహాయంతో నీటి తడుపులు ఇచ్చుకున్న మంచి దిగుబడి వస్తుందని వారు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బేతంచెర్ల రామకోటేశ్వరరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం బేతంచెర్ల దంపతులు తమ గృహం నుండి మేళతాళాలతో ముత్తైదువులు వెంటరాగా ఊరేగింపుగా వస్త్రాలను తీసుకువెళ్లారు. ఆలయంలో అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నాదెళ్ల మండలం ఎండుగుంపాలెం వద్ద నాగార్జున సాగర్ కాలువ తుర్లపాడు బ్రాంచ్ కాలువకు గండిపడింది. దీనివల్ల నీరు వృధాగా పోవడమే కాకుండా నీటి ప్రవాహం గ్రామంలో నుండి వెళ్లడంతో SC/STల కాలనీలలోని కొన్ని గృహాల్లోకి నీరు చేరింది. దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. తుర్లపాడు మేజర్ కాలువ ద్వారా చెరువులకు నీరు నింపుతున్నందున
నీరు అధికంగా విడుదల కావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. కొన్ని చోట్ల పిచ్చి కంప పెరగటం, కొన్ని చోట్ల కట్టలు బలహీనపడటం వల్ల గండ్లు పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.